సిఎస్కే డిఎన్ఏ మార్చారు, స్ట్రాటజీస్ మార్చారు, ప్లేయర్స్ మార్చారు. ఇంతవరకు హిస్టరీ ఆఫ్ సిఎస్కే ఇంత యంగ్ టీం ఎప్పుడు సెలెక్ట్ చేయలే. యావరేజ్ ఏజ్ వచ్చేసి 27. ఆప్షన్ అయిపోయిన తర్వాత మిక్స్డ్ టాక్ ఉంది. కొంతమంది అంటున్నారు సిఎస్కే టీం చాలా బాగుంది, కొంతమంది అంటున్నారు ఇన్ఎక్స్పీరియన్స్ సైడ్ అని. మరి రెండిట్లో ఏది కరెక్ట్? లెట్స్ ఫైండ్ అవుట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెక్అవుట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు డూయింగ్ వెల్. ఇన్ని సంవత్సరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యారు, కానీ లాస్ట్ ఇయర్ ఈ స్ట్రాటజీని చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది చెప్తుంది నేను కాదు, కోచ్ స్టీవెన్ ఫ్లెమింగ్. అది దృష్టిలో పెట్టుకుంటూ ఈ ఆప్షన్లో ప్లేయర్స్ని కూడా తీసుకున్నారు. అయితే ఇప్పుడు మనము ఈ 9 ప్లేయర్లు ఎవరినైతే తీసుకున్నారో దీంట్లో ఎవరు ఫామ్లో ఉన్నారు లేరు, ఎవరు ఎక్స్పీరియన్స్డ్ ఎవరు ఎక్స్పీరియన్స్ కాదు, ఎవరు సిఎస్కే ప్లేయింగ్ 11లో పర్ఫెక్ట్గా ఫిట్ అవుతారు అన్ని డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో ఫైనలీ స్క్వాడ్ అసెస్మెంట్ చేద్దాం ఎలా ఉంది. కానీ బిఫోర్ ఐ గెట్ టు ఆల్ ఆఫ్ దిస్, మీరేం చేయాలి? ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మీకు ఫస్ట్ సిఎస్కే గురించి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలి. 2018లో యావరేజ్ ఏజ్ వచ్చేసి మొత్తం సిఎస్కే స్క్వాడ్ ఎంత తెలుసా? 35. ఇక్కడ వీళ్ళని డాడీస్ ఆర్మీ అన్నారు. దాని తర్వాత 2023లో యావరేజ్ ఏజ్ వచ్చేసి 30. ఇక్కడ యూత్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉండింది. కరెంట్లీ ఇప్పుడు 2026 ఐపీఎల్ గురించి యావరేజ్ ఏజ్ వచ్చేసి జస్ట్ 27. ఇన్ ద హిస్టరీ ఆఫ్ సిఎస్కే ఎప్పుడు ఇంత తక్కువ యావరేజ్ ఏజ్ ఎప్పుడు పిక్ చేయలే. మొత్తం స్ట్రాటజీస్ చేంజ్ చేశారు. అయితే అందరూ ఏమనుకుంటున్నారు, ఈ ఆప్షన్లో అలాంటి ప్లేయర్స్ని పిక్ చేశారు అనుకుంటున్నారు. నో, ఐ విల్ షో యూ దిస్. ఒకసారి మొత్తం లిస్ట్ చూడండి. 9 మంది ప్లేయర్స్ని పిక్ చేశారు సిఎస్కే ఈసారి ఆప్షన్లో, మినీ ఆప్షన్లో. దాంట్లోంచి 6 మంది క్యాప్డ్ ప్లేయర్స్, అంటే తక్కువ ఏజ్ ఉన్న ప్లేయర్స్ కాదు, వీళ్ళు ఆల్రెడీ కంట్రీకి ఆడేసి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ని పిక్ చేశారు. దీంట్లో 3 అన్క్యాప్డ్ ప్లేయర్స్. వాళ్ళు ఎవరు? కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్, ఇంకా అమన్ ఖాన్. వీళ్ళు 3 అన్క్యాప్డ్. అయితే వీళ్ళు లాస్ట్ ఇయర్ సగం ఐపీఎల్ అప్పుడే కొంతమంది యంగ్ ప్లేయర్స్ని పిక్ చేశారు. ఎవరిని? ఆయుష్ మాత్రి, ఉర్విల్ పటేల్, ఇంకా డ్వెల్ ప్రవేశ్ని. అందుకనే కలెక్టివ్లీ ఇప్పుడు ఏంటంటే ఏజ్ తక్కువ అనిపిస్తుంది. సో ఈ ఆప్షన్లో దే హ్యావ్ గాన్ విత్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ 10 మందిలో 8 మంది అన్క్యాప్డ్ కిల్లర్, కానీ సిఎస్కే నో. 9 ప్లేయర్స్లో 6 మంది ఎక్స్పీరియన్స్ క్యాప్డ్ ప్లేయర్స్కి వెళ్ళారు, ఆల్రెడీ కంట్రీ ఆడేసింది. సో దిస్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ క్లియర్ బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద డీటెయిల్ ఆఫ్ ద వీడియో. ఓకే, క్లారిటీ వచ్చింది కదా? నౌ ఇప్పుడు ఈ 9 మందిలో ఒక్కొక్క ప్లేయర్ గురించి ఇన్ డీటెయిల్ మాట్లాడదాం. అసలు ఎవరు, వాళ్ళ రోల్స్ ఎలా ఉండబోతున్నాయి సిఎస్కే టీంలో. ఓకే, కమాన్, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి కార్తిక్ శర్మ. మీకు ఆల్రెడీ తెలుసు దీని గురించి. ఆప్షన్ తర్వాత ఫుల్ ఫేమస్ అయిపోయాడు. అయితే కార్తిక్ శర్మని 14.2 crores తీసుకున్నారు, విచ్ ఇస్ జాయింట్ హైయెస్ట్ బిడ్. ఇంతవరకు ఏ అన్క్యాప్డ్ ప్లేయర్కి ఇన్ని డబ్బులు రాలేదు. అయితే తిన గురించి చెప్పాలంటే ఇంపార్టెంట్ విషయాలు. హీఈస్ ఎ అగ్రెసివ్ మిడిల్ ఆర్డర్ వికెట్ కీపర్ బ్యాటర్. అయితే తిను ఫాస్ట్ బౌలర్కి ఇంకా స్పిన్నర్కి ఈక్వల్లీ పెద్ద పెద్ద షాట్స్ ఆడతాడు. చాలా రేర్ కమోడిటీ ఇది ఏంది యంగ్స్టర్స్లో. అయితే దీంట్లో 160 పైన స్ట్రైక్ రేట్ ఉంది ఇద్దరికి, ఫాస్ట్ బౌలర్స్కి స్పిన్నర్కి. అండ్ ఆల్సో తినకి 11 సిక్సెస్ ఉన్నాయి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో. అందుకని ఇంతమంది తిన వెనకాల పడ్డారు. అండ్ ఆల్సో వికెట్ కీపింగ్ చేస్తున్నాడు, 2 skills, ఏజ్ జస్ట్ 19 years. సో ఫ్యూచర్ ఆలోచిస్తూ దీన్ని తీసుకున్నారు. ఇంకా దీనికంటే మీకు అన్నీ తెలుసు తిన గురించి, సో ఇంకా ఇన్ డెప్త్ వెళ్ళట్లేదు. సో కార్తిక్ శర్మ కాస్త ఎక్కువ ప్రైస్ పెట్టారు, కానీ సప్లై డిమాండ్ అలా ఉంటుంది మరి మినీ ఆప్షన్లో, అంతే. కానీ ఫ్యూచర్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి గుడ్. ఇండియన్ ప్లేయర్కి ఇన్ని డబ్బులు వస్తాం, అది కూడా డొమెస్టిక్ ప్లేయర్కి. ఐ ఫెల్ట్ రియలీ గుడ్, మంచి పిక్. ఓకే, నౌ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ప్లేయర్. అగైన్ వన్ మోర్ ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్. 14.2 crores వచ్చినాయి అలాంగ్ విత్ ఇందాక చెప్పిన కార్తిక్ శర్మకి ప్రశాంత్ వీర్. జడేజా లాంటి ప్లేయర్ తిను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తాడు అండ్ డెడ్ యాక్యురేట్. ఈసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో స్మాట్లో తిన ఎకానమీ ఎంత తెలుసా? జస్ట్ 5.9. క్యాన్ యూ బిలీవ్ ఇట్? అంటే డాట్ బాల్స్ వేస్తాడు, కంట్రోల్ చాలా మంచిగా ఉంది, అందుకనే చాలా హెల్ప్ఫుల్. అండ్ దీంతో పాటు యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండరు, అది కూడా మంచి పెద్ద హిట్స్ కొడతారు లోవర్ ఆర్డర్లో. అంటే ధోని పైన బ్యాటింగ్ ఆడే సత్తా తిన దగ్గర ఉందంట, ఆ బ్యాటింగ్ ఆర్డర్ అనమాట. ఆ 6-7 పొజిషన్లో ఆడచ్చు. అండ్ తినక మంచి వికెట్స్ ఉన్నాయి, 7 innings 9 వికెట్స్ ఉన్నాయి, కన్సిస్టెంట్గా వేస్తాడు. అండ్ లోకల్ యూపీ లీగ్లో 320 runs కొట్టాడు, స్ట్రైక్ రేట్ ఆఫ్ 155. అండ్ స్మాట్లో కూడా తినకంటే సయ్యద్ ముస్తాక్ అలీలో 170 స్ట్రైక్ రేట్ ఉంది. ఇంకేం కావాలి? అందుకని తిని పిక్ చేశారనమాట. గుడ్ పిక్ ప్రశాంత్ వీర్. అండ్ నౌ మూవింగ్ ఆన్ టు రాహుల్ చార్. తిని బ్యాకప్ స్పిన్నర్ కింద తీసుకున్నారు, ఎందుకంటే టీంలో ఆల్రెడీ ఇందాక ప్రశాంత్ వీరే లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ వేస్తాడు, అండ్ ఆల్సో నూర్ అహ్మద్ ఉన్నాడు. సో వీళ్ళందరూ ఇంకో లెగ్ స్పిన్నర్ ఉన్నాడు కర్ణాటక నుంచి. సో ఉండగా రాహుల్ చార్ని ఎందుకు పిక్ చేశారంటే తిను బ్యాకప్ స్పిన్నర్ కింద మేబీ టర్నింగ్ పిచ్చెస్లో తిని ఆడచ్చేమో,
కాకపోతే తిను మిడిల్ ఓవర్స్లో మంచిగా వేస్తాడు అనమాట బౌలింగ్. తిను పవర్ ప్లేలో ఇంకా డెత్ ఓవర్స్లో వేసే బౌలర్ కాదు. అండ్ ఇంతకుముందు సన్ రైజర్స్లో ఉన్నారు తిను, ఎందుకు డ్రాప్ చేశారంటే రిధంలో లేడని. కాకపోతే ఇప్పుడు డొమెస్టిక్ క్రికెట్లో పర్వాలేదు, మంచిగానే రిధం చూపిస్తున్నాడు. ఏంటంటే 7.7 ఎకానమీ మంచిగానే వేసాడు. ఒక్క ముంబైతో ఎక్కువ రన్స్ ఇచ్చాడు, 3 ఓవర్స్లో 40+ రన్స్. అది మినహాయిస్తే ఐ థింక్ హ్యాడ్ ఏ డీసెంట్ సీజన్. అగైన్ బ్యాకప్ స్పిన్నర్ కింద చూస్తున్నారు రాహుల్ చార్ నేను. అండ్ నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్లేయర్ ఈజ్ మ్యాట్ హెన్రీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫాస్ట్ బౌలర్స్. తినేంటంటే ఇంపార్టెంట్ పవర్ ప్లే ఫాస్ట్ బౌలర్. ఈ సీజన్ బెస్ట్ అంట మ్యాట్ హెన్రీకి. ఇంతవరకు 45 వికెట్స్ తీసుకున్నాడు, ఎకానమీ ఆఫ్ 7.3. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్, 2 crores బేస్ ప్రైస్కి తీసుకున్నారు. సూపర్ పిక్ ఇది. పవర్ ప్లేలోనే దీనికి 25 వికెట్స్ ఉన్నాయి. అండ్ సిఎస్కి కావాల్సింది ఒక మంచి పవర్ ప్లే బౌలర్ కూడా. మ్యాట్ హెన్రీ బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేస్తాడు, బోత్ వేస్ మిక్స్ చేస్తాడు, మంచి 135, 140 పేస్ కూడా వేస్తాడు. ఈజ్ వెరీ వెరీ యాక్యురేట్, వెరీ స్మార్ట్ బౌలర్, న్యూజిలాండ్ బౌలర్. సో నాకు చాలా నచ్చింది. 64% తిను పవర్ ప్లేలో వికెట్స్ తీస్తాడు. సో స్పెషలిస్ట్ అనమాట, చాలా మంచి పిక్ ఇది. స్టార్టింగ్ నుంచి ప్లేయింగ్ 11లో కూడా ఆడొచ్చు అలాంటి ప్లేయర్ తిను. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ప్లేయర్ అఖిల్ హుసేన్. తిను ఆల్రెడీ 2 ఫ్రాంచైజీ అంటే 2 డిఫరెంట్ లీగ్స్ సిఎస్కే టీమ్కి ఆడతాడు. ఒకటేమో యూఎస్ఏ, ఇంకోటేమో సౌత్ ఆఫ్రికాలో. సో అందుకనే హెల్ప్ అయింది టీంలో వస్తానికి. తిన అడ్వాంటేజ్ ఏంటంటే తిను కూడా పవర్ ప్లే బౌలర్. అంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేసేటప్పుడు తను బాల్ స్వింగ్ చేస్తాడు, రైట్ హ్యాండర్స్కి బాల్ లోపలికి వస్తుంది, చాలా యాక్యురేట్, రన్స్ ఇయ్యడు, ఎకానమీ చాలా బాగుంటుంది, బ్యాటింగ్ కూడా చేస్తాడు, లీగ్స్ ఆడుతూనే ఉంటాడు T20. సో ఈజ్ అ స్పెషలిస్ట్ అనమాట. సో తిని కూడా ప్లేయింగ్ 11లో ఆడచ్చు, ముందు చెప్తా ఎట్లనో. సో అది దట్స్ అబౌట్ అఖిల్ హుసేన్, గుడ్ పిక్. నౌ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ప్లేయర్ ఈజ్ మ్యాట్ షాట్. 1.5 crores తీసుకున్నారు, టాప్ ఆర్డర్ బ్యాటర్ తిను ఆఫ్ స్పిన్ కూడా వేస్తాడు. అండ్ తిన స్ట్రైక్ రేట్ వచ్చేసి 160 పైన ఉంది. అండ్ ఎమ్మెల్సీలో మంచి రన్స్ కొట్టాడు, 360. దానికి 8 50s ఉన్నాయి. ఆడిలేడ్ స్ట్రైకర్స్కి తిని క్యాప్టెన్ కూడా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈజ్ అ బ్యాకప్ ప్లేయరే, కాకపోతే మంచిగా తెలివైన ప్లేయర్, లీడర్షిప్ గ్రూప్లో పనికొస్తాడు. కానీ బ్యాకప్ అంటే ఎవరైనా ఓపెనర్ సరిగా చేయకపోతే నెంబర్ 3 ఆ టైంలో తిని తీసుకొచ్చి ఒక ఫారెన్ ప్లేయర్ కింద, అందుకనే బ్యాకప్ కింద తీసుకున్నారు. నౌ మూవింగ్ ఆన్ నెక్స్ట్ ఈజ్ జాక్ ఫాల్క్స్. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్, ఇన్ స్వింగ్ వేస్తాడు, టాల్ ఫాస్ట్ బౌలర్, మంచిగా బౌలింగ్ ఆల్రౌండర్ అనమాట. మంచిగా వికెట్స్ తీస్తాడు అండ్ డెత్లో కూడా డీసెంట్ బౌలింగ్ వేస్తాడు. 135 పేస్ వేస్తాడు, 135 to 140. అండ్ బ్యాటింగ్ పర్వాలే, అంటే సూపర్ స్ట్రైక్స్ చేయడు కానీ హీ కెన్ బ్యాట్, అంతే, అది సంగతి. అండ్ నౌ మూవింగ్ ఆన్ ఈజ్ సర్ఫరాజ్ ఖాన్, ఇంపార్టెంట్ ప్లేయర్. 75 lakhsకి తీసుకున్నారు. తిన తీసుకున్న మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటేమో హీ వాంట్స్ టు డూ వెల్. అండ్ స్మార్ట్లో పర్ఫార్మెన్స్ చూడండి తినది. 329 రన్స్, యావరేజ్ 65.8 అండ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 203. స్లిమ్ అయ్యాడు, ట్రిమ్ అయ్యాడు. ఆప్షన్ రోజు కూడా స్కోర్ కొట్టాడు తిను, అంటే ఈ ఫైటింగ్ నేచర్ కనిపిస్తుంది. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ పిక్. ఎప్పుడైనా డిటర్మైన్డ్ ప్లేయర్స్ మంచిగా చేస్తారు. మరి ప్లేయింగ్ 11లో వస్తుందా లేదా ఛాన్స్, ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ ముందు. అండ్ లాస్ట్ ఫైనల్ ఇన్ ఈ లిస్ట్లో పేరు అమన్ ఖాన్, 40 lakhs. తిను ఆల్రౌండర్, మన శివన్ డూబేకి బ్యాకప్ ప్లేయర్ కింద తీసుకున్నారు. తిను బౌలింగ్ ఆల్రౌండర్ అనమాట, డీసెంట్ పేస్ వేస్తాడు. స్మాట్లో 214 రన్స్ కొట్టాడు, దాంట్లో 15 6లు ఉన్నాయి, 2 50s ఉన్నాయి. అండ్ బౌలింగ్లో 6 వికెట్లు ఉన్నాయి 5 innings. ఏంటి తిని ఇంతకుముందు కేకేఆర్కి, డీసీకి ఆడాడు ఫ్రాంచైజ్కి. సో బ్యాటింగ్ కూడా మంచిగా చేస్తాడు, బౌలింగ్ కూడా చేస్తాడు. ఆన్ ఏ గివెన్ డే హిల్ బి అ బ్యాటర్, ఆన్ ఏ గివెన్ డే కెన్ బి అ బౌలర్ ఆల్సో. బ్యాకప్ కింద పెట్టుకున్నారన్నమాట. ఇట్స్ ఎ గుడ్ పిక్. అది 40 lakhsకి. ఇది 10 మంది ప్లేయర్స్. ఇప్పుడు మనము ప్లేయింగ్ 12 ఇంక్లూడింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ సిఎస్కేకి ఎలా ఉండొచ్చో ఇన్ డీటెయిల్ ప్లేయర్ బై ప్లేయర్ మాట్లాడదాం. కమాన్, లెట్స్ గెట్ ఇంటు ఇట్. సో ప్రాబబుల్ ప్లేయింగ్ 12లో నెంబర్ 1 ప్లేయర్ వచ్చేసి ఆయుష్ మాత్రే. అవుట్ స్టాండింగ్ ఫామ్లో ఉన్నాడు. స్మాట్లో 325 రన్స్ కొట్టేసి 6 innings యావరేజ్ ఎంత తెలుసా, 108. బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కూడా కొట్టాడు. సూపర్ ఫామ్లో ఉన్నాడు, విచ్ ఇస్ వెరీ గుడ్. దాంతోపాటు తిన ఓపెనర్, న్యూ ఓపెనర్ ఫర్ సిఎస్కే, సంజు శాంసన్. వెరీ వెరీ నైస్ టు సీ. ఎందుకంటే తను ఆల్రెడీ స్మాట్లో రన్స్ కొట్టేస్తున్నాడు. T20 స్క్వాడ్లో కూడా ఉంటాడు సంజు శాంసన్. ప్రాబబ్లీ ఆడచ్చు కూడా, ఎందుకంటే ఇప్పుడు గిల్ ఆడతాడో లేదో తెలియదు. ఓపెనింగ్ ఇంజురీ అంటున్నారు, ఏంటో సంగతి. వైల్ ద టైమ్ ఐఎమ్ రికార్డింగ్, ఆడి మంచిగా ఫామ్ చూపించి వరల్డ్ కప్ ఆడేసి అప్పుడు ఐపీఎల్కి వస్తే ఆ కాన్ఫిడెన్సే వేరే లెవెల్లో ఉంటుంది. ప్లస్ తిను లీడర్షిప్ స్కిల్స్ కూడా తీసుకొస్తాడు. అంటే ఋతురాజ్కి అడ్వైస్ ఇస్తాం కానీ వెనకాల నుంచి మనకు తెలియదు ఇంకా వికెట్ కీపింగ్ చేస్తాడో లేదో, MS ధోని చేస్తారో, వీ డోంట్ నో. బట్ ఎనీవేస్ ఆ లీడర్షిప్ క్వాలిటీస్ తీసుకొస్తాడు. సో లవ్లీ ఓపెనింగ్ పేర్, యంగ్స్టర్, ఎక్స్పీరియన్స్ సంజు ఇంకా ఆయుష్ మాత్రే. నౌ కమింగ్ టు నెంబర్ 3 రుతురాజ్ గాయక్వాడ్. అగైన్ ఇంటర్నేషనల్ స్థాయిలో అక్రాస్ ఆల్ ఫార్మాట్స్ ఫామ్ చూపిస్తున్నాడు. సౌత్ ఆఫ్రికాతో 1 డేలో సెంచరీ కొట్టాడా. లాస్ట్ ఇయర్ ఈ ప్రాబ్లం ఉంటుంది సిఎస్కేకి, క్యాప్టెన్ ఇంజూర్డ్ అయిపోయాడు. కానీ ఇప్పుడు ఫిట్ అండ్ ఫైన్ కాదు, ఫామ్లో ఉన్న క్యాప్టెన్. వెరీ నైస్. అండ్ నెంబర్ 4 కార్తిక్ శర్మ. ఆల్రెడీ మాట్లాడాము, 6లు కొడతాడు. నెంబర్ 4 రైట్లీ సూట్ అవుతాడు. తను ఇంకా ఎక్కువ కింద పంపించద్దు. తినేంటంటే నెంబర్ 4 మ్యాక్సిమం నెంబర్ 5 ఆడే ప్లేయర్ తిను. ఇంత ప్రైజ్ పెట్టుకున్నారు, ప్లస్ ఇంత మంచిగా ఫామ్లో ఉన్నాడు కాబట్టి డైరెక్ట్ ప్లేయింగ్ 11లో ఆడిపోయాలి. నెంబర్ 4 కార్తిక్ శర్మ. అండ్ నెంబర్ 5 శివం డూబే. వరల్డ్ కప్ ఆడేసి వస్తాడు,
మంచి ఫామ్లో ఉన్నాడు, తను కూడా స్మార్ట్లో మంచి రన్స్ కొట్టేస్తున్నాడు తిని కూడా. అండ్ ఇప్పుడు ఈ మధ్య శివం డుబే అడ్వాంటేజ్ ఏంటంటే బౌలింగ్ వేస్తున్నాడు, ఇండియాకే ఇంటర్నేషనల్ స్థాయిలో బౌలింగ్ వేసి వికెట్స్ తీస్తున్నాడు, మంచిగా వేస్తున్నాడు, కాబట్టి ఈ కెన్ బౌల్ యాజ్ వెల్, అడ్వాంటేజ్. నెంబర్ 6 డ్యువాల్ బ్రేవిస్. ఏమైనా పిక్ ఇది, 6 హిట్టింగ్ మాన్స్టర్ తిను, అంటే పాకెట్ డైనమైట్. T20స్లో 1115 రన్స్ ఉన్నాయి, 38 ఇన్నింగ్స్లో, స్ట్రైక్ రేట్ ఆఫ్ 180, డేంజరస్, అంటే మ్యాచ్ స్వరూపం మొత్తం చేంజ్ చేసేస్తాడు. అండ్ స్పిన్కి ఇంకా ఫాస్ట్ బౌలింగ్కి తన స్ట్రైక్ రేట్ చూడండి, 177 ఇంకా 183. దట్స్ అబౌట్ బ్రెవిస్. అండ్ నౌ కమింగ్ టు నెంబర్ 7 MS ధోని. ఈ నెంబర్లో పెట్టాల్సింది MS ధోనిని. అయితే చూద్దాం ఫ్లోటర్ కింద MS ధోని వస్తారు, ఎందుకంటే MS ధోని యాక్టివ్ క్రికెట్ ఆడట్లేదు, డొమెస్టిక్ క్రికెట్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ తను యూ కెనాట్ సీ అన్ ఓల్డ్ MS ధోని బ్యాక్, బట్ యూ నెవర్ నో, ఒక్కోసారి ఈ కెన్ టర్న్ అప్ అండ్ హిట్ దోస్ బిగ్ సిక్సెస్ అది. అయితే ఇప్పుడు నెంబర్ 8 వచ్చేసి ప్రశాంత్ వీర్. తిను MS ధోని కంటే పైకి కూడా రావచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ఐమ్ పుట్టింగ్ అట్ నెంబర్ 8. 20-year-old మనకు తెలుసు, తిను మంచిగా స్మార్ట్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ప్రొవైడ్ చేస్తాడు, మంచిగా పవర్ ప్లేలో వేసే సత్తా తిని దగ్గర ఉంది. మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీపిన కంటైన్ అయితే చేస్తాడు తిను మంచిగా. అండ్ లోవర్ ఆర్డర్లో మంచి బ్యాటింగ్ కూడా చేస్తాడు, కాబట్టి ఈ నెంబర్లో పర్ఫెక్ట్ తిను డెప్త్ ప్రొవైడ్ చేస్తాడు. అండ్ నౌ నెంబర్ 9 వచ్చేసి నేథన్ ఎలిస్. ఇండియా ఆస్ట్రేలియా సిరీస్లో చూసారు కానీ ఎంత మంచి రిథంలో ఉన్నాడు, బ్యాక్ ఆఫ్ ద వెన్ స్లోవర్ 1, డెత్ ఓవర్స్లో మంచిగా వేసే బౌలరు, మిడిల్ ఓవర్స్లో చాలా మంచిగా వేస్తాడు. సో నేథన్ ఎలిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ బౌలర్ కరెంట్లీ సిఎస్కేకి. దాంతో నెంబర్ 10 నూర్ అహ్మద్. లాస్ట్ ఇయర్ ఎన్ని వికెట్లు తీసుకున్నాడు తను, చాలా మంచిగా వేసాడు. అండ్ రిస్ట్ స్పిన్నర్, గూగ్లీలు, అండ్ మిడిల్ ఓవర్స్లో వికెట్ తీసే బౌలరు, వెరీ నైస్ బౌలర్ తిని నూర్ అహ్మద్ నెంబర్ 10. అండ్ నెంబర్ 11 వచ్చేసి ఖలీల్ అహ్మద్. పవర్ ప్లేలో చాలా వికెట్స్ తీసుకుంటారు. లాస్ట్ సీజన్ తిను 15 వికెట్స్ తీసుకున్నాడు పవర్ ప్లే, ఇంకా బయట చాలా ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్ ఇప్పించాడు. అండ్ ఈజ్ వెరీ గుడ్ ఖలీల్ అహ్మద్, ఎంత చెప్పినా తక్కువ, అది కూడా లెఫ్ట్ ఆర్మర్ యాంగిల్ యాడ్ చేస్తాడు. అండ్ నౌ కమింగ్ టు నెంబర్ 12 మ్యాట్ హెన్రీ. ఇందా చెప్పినట్టు పవర్ ప్లే స్పెషలిస్ట్ తిను. ఇంకా ఖలీల్ అహ్మద్ న్యూ బాల్తోనే డ్యామేజ్ చేయాలి, అది ఎందుకో ముందు చెప్తాం మీకు. మొత్తానికి ఇది ప్లేయింగ్ 12 ఆఫ్ సిఎస్కే ఇలా ఉండొచ్చు నా ప్రకారం. మరి మీ ప్లేయింగ్ 12 ఏంటో కింద కామెంట్ చేయండి సిఎస్కే ఫ్యాన్స్. అయితే ఇప్పుడు మనము కంప్లీట్ అంటే స్క్వాడ్ అసెస్మెంట్ చేద్దాం, అసలు ఎట్లా ఓవరాల్ ఎట్లా ఉంది స్క్వాడ్. కమాన్ లెట్స్ గెట్ ఇంటు ఇట్. సో ఫైనలీ మొత్తం స్క్వాడ్ది ఇన్డెప్త్ అనాలిసిస్ చేసిన తర్వాత స్క్వాడ్ ఎలా ఉందో మీకు చెప్పాలంటే, ఫస్ట్ మీరు స్క్రీన్ మీద ఈ ప్రాబబుల్ ప్లేయింగ్ 12 పక్కన బ్యాకప్ ప్లేయర్స్ చూడండి. ఐ విల్ టెల్ యూ ఫస్ట్ సిఎస్కే స్ట్రెంగ్త్. ఇది చూడంగానే మనకి ఏం అర్థమవుతుంది, అట్ ద టాప్ బ్యాటింగ్, ఇంకా అట్ ద టాప్ పవర్ ప్లే దగ్గర బౌలింగ్ సిఎస్కే స్ట్రెంగ్త్. ఇక్కడే వీళ్ళు మంచి పర్ఫార్మెన్స్ చేయాలి. బ్యాటింగ్లో ఆయుష్ మాత్రే, దాని తర్వాత సంజు శాంసన్, దాని తర్వాత రుతురాజ్ గాయక్వాడ్, బ్రెవిస్ కానీ, ఈవెన్ అందరూ శివం డుబే తీసుకున్న ఇద్దరు ప్లేయర్స్ అక్కడ దాకా ఏంటంటే స్ట్రెంగ్త్ మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఇంకోవైపు బౌలింగ్లో చూసిన మ్యాట్ హెన్రీ, దాని తర్వాత ఖలీల్ అహ్మద్, దాని తర్వాత ఈవెన్ యూ కెన్ ప్లే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆల్సో అఖిల్ హుసేన్. కండిషన్స్ ప్రకారం తను ఆడిపోయచ్చు ప్లేయింగ్ 11లో, పవర్ ప్లే బౌలర్ తను కూడా. సో స్పిన్నర్స్ నూర్ అహ్మద్ ఉన్నాడు, అండ్ ప్రశాంత్ వీర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తను కూడా మంచి రిథంలో ఉన్నాడు. సో దిస్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సిఎస్కే. అయితే ఇప్పుడు కొంచెం ఏదైనా లోపం కనిపిస్తుంటే ఈ స్క్వాడ్లో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఏంటంటే, ఆ నెంబర్ 6 తర్వాత పొజిషన్ అంటే MS ధోని యాక్టివ్ క్రికెట్ ఆడట్లే. యూ హ్యావ్ టు బి రియలిస్టిక్. తను ఎలాంటి ఫామ్లో వస్తారో, తన ఫిట్నెస్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. ప్లస్ ప్రశాంత్ వీరు ఫస్ట్ టైం ఆడుతున్నాడు IPL, తను ఫినిష్ చేయగలడు మ్యాచెస్. సో ఈ స్పాట్స్ ఇక్కడ ఫినిషింగ్ రోల్ దగ్గర ఏమైనా ప్రాబ్లం వస్తుందో సిఎస్కేకి చూడాలి. హై టోటల్స్ చేజ్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఫస్ట్ బ్యాటింగ్ పెద్ద స్కోర్ కొట్టాలన్నప్పుడు ఫినిషెస్ దొరుకుతాయా లేదా కన్సిస్టెంట్గా, అదొక ప్రాబ్లం. ఇంకోటి డెత్ ఓవర్స్. ఇప్పుడు పతిరానా లేడు స్క్వాడ్లో, నేథన్ ఎలిస్ మంచిగా వేస్తాడు, కానీ నేథన్ ఎలిస్తో పాటు వేసే బౌలర్ ఎవరు డెత్ ఓవర్స్లో? ఖలీల్ అహ్మద్ అది ప్రొవైడ్ చేస్తాడా? మ్యాట్ హెన్రీ ఈజ్ నాట్ అ డెత్ ఓవర్స్ బౌలర్, అదొక ప్రాబ్లం. ఇది ఒక్క చిన్న హోల్ కనిపిస్తుంది. ఇది మినహాయిస్తే సిఎస్కే ఈజ్ డూయింగ్ గుడ్, మంచిగా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్తో డెఫినెట్లీ అప్గ్రేడ్ అయినట్టే అనిపిస్తుంది. మంచి యంగ్స్టర్స్లో ఇన్వెస్ట్ చేశారు. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ టు సే అబౌట్ సిఎస్కే. మరి మీరు సిఎస్కే ఫ్యాన్స్ లెట్ మీ నో కింద కమెంట్ చేయండి, మీకు ఎట్లా అనిపించింది, మీ ప్రాబబుల్ ప్లేయింగ్ 12 బెస్ట్ పిక్స్ ఏమనిపించింది కింద కమెంట్ చేయండి. ఐల్ హ్యావ్ ఎ లుక్. దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ బిఫోర్ దట్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డు దట్. కమ్ ఆన్, సీ యా, బై బై.